సింధు జలాల ఒప్పందం రద్దు అమలుపై అమిత్ షా నివాసంలో కీలక భేటీ. జాతి ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న జలశక్తి శాఖ మంత్రి. ఒక్క చుక్క నీరు కూడా పాక్కు వెళ్లకుండా చూస్తామని వెల్లడి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి. సంఘీభావం తెలిపిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో ఉన్న పాక్ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లాలన్న డీజీపీ. అక్రమంగా ఉండాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్. 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధుల హాజరు. ఈ సదస్సుతో ప్రపంచానికి తెలంగాణ ఓ రోల్ మోడల్గా పరిచయం అవుతుందన్న భట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రేపు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా. 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న మోదీ. చెన్నై వేదికగా తలపడుతున్న సీఎస్కే ఎస్ఆర్హెచ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్. పవర్ ప్లేలోపే 3 కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై.